నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ ఇస్తే లైక్ అండ్ షేర్ చేయండి. సో టెక్ న్యూస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ కూడా ఉగాది కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు చెప్తాను. అందరికి మంచిగా ఉండాలని చెప్తే రిక్వెస్ట్ చేస్తున్నాము. మంచిగా హ్యాపీగా ఉండండి. అండ్ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రము మోటరోలా నుంచి వస్తాం. మోటరోలా వాళ్ళు మోటరోలా ఎడ్జ్ 50 Pro స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అయితే చిన్న రిక్వెస్ట్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అంటారు. సో వివో వాళ్ళు అఫీషియల్ వాళ్ళ ట్విట్టర్ పేజ్లో మెన్షన్ చేసింది ఏంటంటే, అండ్ ఆల్సో మర్చిపోయినా ఫ్లిప్కార్ట్లో కూడా లిస్టింగ్ అయితే వచ్చేసింది అనమాట. ఏంటంటే వివో T3X 5G స్మార్ట్ ఫోన్ అయితే కమింగ్ సూన్ అని ఉంది. ఇప్పుడు అప్కమింగ్ డేస్లో వాళ్ళు మెల్లమెల్లగా ఒకటి రివీల్ చేస్తారన్నమాట. ప్రస్తుతానికి స్మార్ట్ ఫోన్ వస్తారు కదా 15,000 లోపల ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. సో చూద్దాము అప్కమింగ్ డేస్లో ఏమేమి వస్తాయి ఏమేమి వస్తాయి అనేసి అయితే వెయిట్ అయితే చేద్దాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అన్నమాట. సో శాంసంగ్ వాళ్ళది M35 అండ్ F35 ఇండియన్ BIS సర్టిఫికేషన్స్ అయితే సైట్లో స్పాట్ అయిందనమాట. సో దీని ప్రకారము ఇక్కడ కొన్ని ఫీచర్స్ అవైతే బయటపడేవి. దీనికి మెయిన్ చూసుకుంటే OLED డిస్ప్లే వస్తుంది, One UI 6.1తో పాటు వస్తుంది, 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్తో పాటు వస్తుంది, 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది. ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారంటే M35కి వచ్చేసరికి అయితేనే Exynos 1380 చిప్సెట్తో పాటు వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14తో పాటు వస్తుంది అని అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిరన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నథింగ్ ఇయర్ ఫోన్స్ నుంచి అన్నమాట. సో నథింగ్ ఇయర్ అండ్ ఇయర్ ఏకి సంబంధించిన డిజైన్స్ కలవేనికి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చింది. ఏంటంటే ఇక్కడ లాంచ్ డేట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇది April 18కి లాంచ్ అవుతుంది. అండ్ దీనిలో ఎల్లో కలర్ వేరియంట్ కూడా వస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ Note 40 Pro 5G సంబంధించిన మంచి అప్డేట్ ఏమొచ్చిందంటే ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ అనేసి అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఇది 12th April రోజున ఎర్లీ బర్డ్ ఆఫర్ అయితే తీసుకొచ్చారు. సో దీంట్లో ఇది బ్యాక్ కేసు, దానికి ఐఫోన్కి ఉండే మ్యాగ్నెటిక్ కేస్ లాగా ఒకటి వస్తుంది కదా. సో దీనికి వచ్చే టెంపర్ గ్లాస్ పౌచ్ అవుతుంది, దానికి పెట్టేస్తే పవర్ బ్యాంక్ అయితే 3000 mAh పవర్ బ్యాంక్ వస్తుందంటే మ్యాగ్ కిట్ అనేసి అయితే వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. మంచి ఆఫర్తో పాటు వస్తుంది, యూనిక్నెస్ తీసుకొస్తుంది. 3020 mAh పవర్ బ్యాంక్తో పాటు వస్తుంది, మ్యాజిక్ కేస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే కొంచెం పవర్ బ్యాంక్ ఎక్స్ట్రా వస్తుంది అన్నమాట. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము ఇప్పుడు PC గ్రోత్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో AI క్యాపబుల్ PCs ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. ఇంటెల్ చూసుకున్నా, AMD చూసుకున్నా వాళ్ళ AIకి సంబంధించిన ప్రాసెసర్లు అయితే మార్కెట్లోకి మెల్లమెల్లగా తీసుకొస్తారు. సో ఈ ఇయర్కి వచ్చేసరికి PC గ్రోత్ ఎక్కువ ఉంటుంది అనేసి అయితే చాలామంది ఆర్టికల్స్ అయితే పెడతారు. కొంచెం ప్రైజెస్ కూడా ఇంక్రీజ్ కావచ్చు అనేసి అయితే అంటారు. సో AI మీద చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా. సో దాని మీద హార్డ్వేర్ చేంజెస్ వల్ల కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. ఎంతగానో ఇంక్రీజ్ అవుతుందంటే యావరేజ్గా 3.2% అయితే క్వార్టర్ బై క్వార్టర్ ఇంక్రీజ్ అవుతుంది అనేసి అయితే కొంతమంది ఆర్టికల్ ప్రకారం అయితే వచ్చినవి. సో చూడాలి అప్కమింగ్ డేస్లో ఎంతగానో ఇంప్రూవ్మెంట్ అయితే చూద్దాం. ప్లస్ చాలా ప్రాసెసర్లు కూడా అవన్నీ కూడా లాంచ్ చేస్తున్నాయి కదా, దానికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొస్తాం. తర్వాత గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో మీకు Borderlands 3 అనే గేమ్ అయితే అవైలబుల్ ఉంది 448 రూపీస్కి. మంచి గేము. అండ్ ఈ గేమ్కి రిలేటెడ్ ఒక మూవీ కూడా అప్కమింగ్లో వస్తుందన్నమాట. ఆల్రెడీ ఐ థింక్ టీజర్ కూడా వచ్చేసింది. ఆ మూవీ కొంచెం ఏమంటారు దానికి రిలేటెడ్ ఉండాలి, దానికి అప్డేట్ ఉండాలంటే ఈ గేమ్ పర్చేస్ చేసుకొని చిన్న హ్యాండ్ అంతే గేమ్ లేదు అట్లీస్ట్. అండ్ దాంతోపాటు స్టైల్ కూడా బాగుంటుంది. ఈ గేమ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పెద్దగా అయితే ఏం లేవు. 75GB స్టోరేజ్, 6GB ర్యామ్లో సరిపోతే i5 3rd generation AMD FX series 8350 అండ్ 2GB వీడియో మెమరీ అండ్ కంపల్సరీ Windows 10 అండ్ అబోవ్ ఉంటే రన్ అవుతుంది అన్నమాట. సో ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అన్నమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్ ఏంటంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతారు వాళ్ళందరికీ థ్యాంక్స్.